హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే షిరిడి నుంచి సెకండ్ డే రోజు మేము ఎక్కడెక్కడ వెళ్ళాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఎక్కడెక్కడ వెళ్ళాము ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో కనుక ఎవరైనా చూడకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చూడండి. షిరిడీలో రెండవ రోజు ఎర్లీ మార్నింగ్ బాబా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుండి నాసిక్కు బయలుదేరాము. ఇది షిరిడి నుంచి 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అంటే ఒక 2 అవర్స్ టైం పడుతుంది. ఇక్కడికి నాసిక్ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్లో తిరగడానికి అయితే ఆటోస్ ఉంటాయి. ఆటో వాళ్ళు 650 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వాళ్ళు ఆటోలో ఎక్కించుకొని చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా చూపిస్తారు. ఇక్కడ లోకల్లో తిరగడానికి మనం తీసుకొచ్చిన వెహికల్ను అలో చేయరు, ఇక్కడ ఉన్న ఆటోస్లో మాత్రమే వెళ్ళాలి. వాళ్ళు ఒక 1.5 అవర్లో అంతా కూడా చూపిస్తారు. ఫస్ట్ ఇప్పుడైతే లక్ష్మీనారాయణ మందిరంకి వెళ్తున్నాము. ఇక్కడ రాముడు సీత లక్ష్మణ స్వామిల దర్శనం చేసుకోవచ్చు, అలాగే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఈ టెంపుల్లోనే ముందల శివుడి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వేరొక టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ అయితే లక్ష్మణ్జీ శేషావతార్ మందిర్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ లక్ష్మణస్వామి శేషనాగ అవతారంలో మనకి దర్శనమిస్తాడు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక ప్లేస్కి వెళ్తున్నాము. మనందరికీ రామాయణం తెలిసిందే కదా. రామాయణ కాలం కంటే ముందు ఈ నాసిక్ని పంచవటి అని పిలిచేవారు. ఈ నగరము గోదావరి ఒడ్డున ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. పురాణాల ప్రకారము అయోధ్య రాజు అయిన శ్రీరాముడు తన తండ్రి ఆజ్ఞతో తన 14 సంవత్సరాల అజ్ఞాతవాసంలో ఈ నాసిక్ని తన నివాసంగా మార్చుకున్నాడు. అదే స్థలంలో రాముడి కోరిక మేరకు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కత్తిరించాడు. అందుకే ఈ నగరానికి నాసిక్ అనే పేరు పెట్టారు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కత్తిరించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. పల్నాడు సాల్ గోదావరి పుష్కరాలు దగ్గర ఇది దర్శనం విగ్రహ రాముడు సీతాదేవి. రాముడు సీతాకి ఇక్కడ బ్రహ్మ విష్ణు శివ మూల దేవత మూలకుండం. ఇది అగ్ని తీర్థం, ముక్తి తీర్థం. సీతాదేవి స్నానం చేసి సౌభాగ్య తీర్థ సీతాకుండం. బ్రహ్మ విష్ణు మహేష్ మూల దేవత సాక్షాలు సీతాదేవి ఇక్కడ అగ్ని దాసపీఠ, సీతామ్మ అగ్ని ప్రవేశ. రాముడు భగవాన్ వేదవతి उत्पन्न किया, डुप्लीकेट वेदवती सीता रावण अपहरण. मुख्य सीतादेवी अग्नि प्रवेश पापनाशिनी तीर्थ. ఇక్కడ దర్శనం కపిల మహాస్వామి, माता कामधेनु, कपिलाकुंडम. कपिल महामुनीवर पल्लांडू साल तपस्या माडे नील कपिला. कपिला गोदावरी रुंडू संगम कपिला गोदावरी. लक्ष्मण स्वामी शूर्पणखा मूकोटिली ఇక్కడ ఒరిజినల్ విగ్రహం. శూర్పణఖ మూకోటినేసే సిటీ నేమ్ పేరు నాసిక్. पल्लांडू साल गोदावरी पुष्करालू जगह कपिला गोदावरी पाप विमोचनार्थ, कुल उद्धार, पितरों के उद्धारार्थ सौभाग्य निमित्त यात्रा स्थळे तीर्थम कैटेगरी. ఇక్కడ తీర్థయాత్ర ప్లేస్, పంచుడి స్నానం ప్లేస్, దండం పెట్టు. ఇప్పుడు నెక్స్ట్ పక్కనే ఉన్న శ్రీరాముడు వనవాస స్థానంలో ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము.
పక్కనే సీతాదేవి అలాగే హనుమాన్ మందిర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ అక్కడ నుంచి మనం సీతా గుంఫ దగ్గరికి వచ్చేసాము. వటవృక్షం ఇదే. ఇందులోనే వనవాస సమయంలో కొంతకాలము శ్రీ సీతారామ లక్ష్మణులు ఇందులో నివసించినట్లు, ఇక్కడి నుంచే రావణాసురుడు సీతాదేవిని అపహరించినట్లు చెప్తారు. ఇక్కడ ముందు వరండా, లోపలికి 20 అడుగుల లోతులో సీతా గుహ ఉంటుంది. ఇక్కడ మేము వచ్చినప్పుడు జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు, సో లోపలికి వెళ్ళడానికి కుదరలేదు. ఈ గుహలో సీతారాముల విగ్రహాలు అలాగే శివలింగమును కూడా దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి పక్కనే ఉన్న గోరారాం మందిర్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ ఆలయంలో స్వామివారు తెల్లగా ఉంటాడు కాబట్టి ఈ ఆలయానికి గోరారాం ఆలయం అనే పేరు. ఈ ఆలయము పూర్తిగా చెక్కతో నిర్మించబడింది. పూర్వం వనవాస సమయంలో శ్రీరాముడు స్నానానంతరం ఈ ప్రాంతంలో కూర్చొని పూజలు దైవ ప్రార్థనలు చేసేవారని కథనం. అందుకు చిహ్నంగా ఈ ఆలయంను నిర్మించడం జరిగింది. నెక్స్ట్ పక్కనే ఉన్న కాలారాం మందిర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది కూడా పంచవటిలో ఒక పెద్ద టెంపుల్. ఈ ఆలయంలో శ్రీరాముడి విగ్రహం నల్లగా ఉండడం వలన ఈ టెంపుల్కి కాలారాం అనే పేరు. అన్నిటిని దర్శనం చేసుకున్న తర్వాత మనము ఎక్కడైతే ఆటోలో ఎక్కామో అదే ప్లేస్లో రామకుండం దగ్గర ఆటోని దింపేశారు. ఈ రామకుండం చుట్టూ కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. మనకు ముందుగా ఇక్కడ హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది. పంచవటి సమీపంలో గోదావరి నది ఉంది. నాసిక్కి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో త్రయంబకం కొండల్లో పుట్టిన ఈ గోదావరి నది నాసిక్ గుండా ప్రవహిస్తుంది. పంచవటి సమీపంలో ఉన్న ఈ గోదావరి నది స్నానఘట్టాలను రామకుండం అని పిలుస్తారు. ఈ రామకుండం ఎదురుగా శ్రీ కపాలేశ్వర టెంపుల్ ఉంటుంది. ఈ కపాలేశ్వర టెంపుల్ డీటెయిల్స్ కూడా నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. అందులో అయితే ఈ టెంపుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చూడండి. ఇప్పుడు ఇక్కడ నాసిక్ పంచవటి చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే త్రయంబకేశ్వర్ వెళ్తున్నాము. 12 జ్యోతిర్లింగాలలో ఈ త్రయంబకేశ్వర ఆలయం ఒకటి. ఈ పట్టణం నాసిక్ నుంచి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే శ్రీ త్రయంబకేశ్వర్ మందిర్. ఇప్పుడు దర్శనంకి వెళ్దాము. దర్శనంకి వెళ్ళే కంటే ముందు కూడా ఇక్కడ అన్ని మనకు పూలు అవన్నీ బుట్టల్లో పెట్టి ఉంటాయి, కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చు. దర్శనానికి ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, అలాగే డొనేషన్ దర్శనం కూడా ఉంటుంది. జనాలు చాలా ఉన్నారని చెప్పేసి డొనేషన్ దర్శనంకి అయితే వెళ్తున్నాము. డొనేషన్ దర్శనం టికెట్ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. డొనేషన్ దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళినా కానీ దర్శనం అవ్వడానికి ఒక 5 గంటల సమయం పట్టింది, ఎందుకంటే జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడైతే లోపలికి ఎంట్రీ అయిన తర్వాత టెంపుల్ అయితే వ్యూ అనేది ఇలా ఉంటుంది. త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థలంగా పిలుస్తారు. గర్భగుడికి బయట వైపుగా 4 ద్వారాలతో ఈ మండపం ఉంటుంది. గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువ భాగంలో ఉంటుంది. దర్శనంకు వెళ్ళినప్పుడు గర్భగుడిలో బ్యాక్ సైడ్లో మిర్రర్ కూడా ఉంటుంది, సో అందులో కూడా మనం క్లియర్గా చూడొచ్చు. 12 జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన ఈ త్రయంబకేశ్వర లింగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీనిని త్రయంబకం అంటారు. సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు, కానీ ఇక్కడ నందీశ్వరునికి ప్రత్యేకమైన మందిరం ఉంది. మొదటగా నందీశ్వరుని దర్శించుకున్న తర్వాత మనము శివుని దర్శించుకుంటాము. ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలమైనది. దీన్ని మొత్తం కూడా నల్లరాతితో నిర్మించారు. మేము దర్శనంకి దగ్గరికి రాగానే ఇక్కడ ఏదో పల్కి తీస్తున్నారు, సో దర్శనం కాసేపు ఆపేశారు. పల్కి తీసిన తర్వాత మళ్ళీ దర్శనం స్టార్ట్ అయింది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. లోపల వీడియో తీయడం అంతగా కుదరలేదు, సో నేను కొద్దిగా తీసాను.
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే జ్యోతిర్లింగము. దర్శనం చేసేసుకున్న తర్వాత బయటికి వచ్చాము. బయట సైడ్ నుంచి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ పక్కనే ఒక కోనేరు కూడా ఉంటుంది. ఇంకా ఫైనల్గా దర్శనం అయితే బాగా జరిగింది. మీరెవరైనా షిరిడి వస్తే కనుక షిరిడి నుంచి ఈ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అయితే కంపల్సరీగా చూడండి. ఈ వీడియో చూశారు కదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే మీ సపోర్ట్ కూడా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.